ఈరోజు పరమ పవిత్రమైన శుభదినంగా అనుభవం చేసుకోండి. బాబా ఈ సంగమయుగంలోనే మనకి అన్ని రకాల సౌభాగ్యము బాబా ఇస్తారు. బాగా అనుభవం చేసుకుని బాబాని తోడు పెట్టుకోండి. ప్రతి సంఘటనలో బాబాని తోడు పెట్టుకుంటే మన జీవితము బంగారు యుగంగా నడిచిపోతుంది. సంగమయుగంలో కూడా పరంధామంలో ఉన్నటువంటి పరమాత్మ శివుణ్ణి, ఆ జ్యోతి స్వరూపం నుండి మన ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి, ఆ పరమశివుని శక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకుని మన ఆత్మలో నిండుతున్నట్లు భావించి ఆ నిండిన శక్తిని మన శరీరంలో ప్రతి అవయవానికి వెళ్తున్నట్లు, అవయవం ఆరోగ్యంగా ఉన్నట్లు పరివర్తన చేస్తున్నట్లు, ఆత్మలో మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, అలౌకికత, మాయను ఎదుర్కొనే శక్తి ఇస్తున్నట్లు, సంస్కారానికి త్యాగముకి అలవాటు ఇస్తున్నట్లు, ఇంకా మిగిలిపోయిన శక్తి విశ్వంలోని ఆత్మలకి, అజ్ఞాని ఆత్మలకి, అలజడిలో ఉన్న ఆత్మలకి, అభాగ్యశాలి ఆత్మలకి, ఆత్మహత్య చేసుకునే ఆత్మలకి, అభాగ్యశాలిగా ఉండే ఆత్మలకి, అలజడిలో ఉండే ఆత్మలకి, ఆర్థికంగా బాధపడుతున్న ఆత్మలకి ఆ శక్తి ఇస్తున్నట్లు అనుభవం చేసుకోండి. బాబా చెప్తున్నారు, దివ్య జన్మ తీసుకున్న మీరు తనువు ద్వారా సాధారణ కర్మ చేయకూడదు. అంటే తనువుని బాబా యొక్క యోగంలోని, బాబా యొక్క సేవలోని, సెంటర్లు సంపాదించడంలో, అలాగ రకరకాలుగా తనువుని ఉపయోగించుకోవాలంటున్నారు బాబా. చదువు ద్వారా సాధారణ కర్మ చేయకూడదు, బయట వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు అంటున్నారు బాబా. బుద్ధి ద్వారా బాబాను స్మృతి చేస్తూ బుద్ధిని దివ్య బుద్ధిగా తయారు చేసుకోవాలి. బుద్ధి ఎందుకు ఇచ్చారు? మనం బాబా స్మృతి కోసం ఇచ్చారు. ధనాన్ని సామాన్య రీతిలో ఉపయోగించుకోకూడదు. బాబా పిల్లలు అయిన తర్వాత దివ్య జన్మ తీసుకున్నామంటే మనం ధనాన్ని కూడా మనకి విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు. అలాగని పొదుపు చేసేసి దాచేయకూడదు. పొదుపు చేస్తూ విశాల హృదయంతో బాబాని ప్రత్యక్షం చేసేలాగా ధనాన్ని కూడా ఉపయోగించుకోవాలి. దానికి కూడా మార్కులు ఉంటాయి. ఎందుకంటే సాధారణ కర్మలో ప్రాప్తినివ్వవు, శ్రేష్ఠ కర్మలో వర్తమానానికి మరియు భవిష్యత్తుకి కూడా ప్రాప్తినిస్తాయి. ఈరోజు ఎవరికి దుఃఖం ఇవ్వలేదు కదా అని సంతోషించడం కాదు, ఎంతమందికి జ్ఞానం ద్వారా సుఖాన్ని ఇచ్చాను అని పరిశీలించుకోండి. అదే భవిష్యత్తుకు జమ అవుతుంది. చూడండి, బాబా ఈరోజు నేను ప్రశాంతంగా ఉన్నాను, ఎవరికి దుఃఖం ఇవ్వలేదు, శాంతిగా ఉన్నాను అంటున్నారు. మంచిదే ఆ సెక్షన్.
కానీ ఎవరికి సుఖాన్ని ఇచ్చావు నువ్వు? ఈరోజు మనకి శ్రావణ పౌర్ణమి కాబట్టి, సోమవారం కాబట్టి కాళేశ్వరంలో కూడా 1100 పుస్తకాలు అవినాయి అని చెప్తున్నారు. అలాగే ఎక్కడ పడితే అక్కడ బాబా పుస్తకాలు చాలామంది పంచిపెడుతున్నారు. ఒక అక్కయ్య చెప్తున్నారు, హైదరాబాద్లో కొద్దిగా తీసుకెళ్లారంట, అడిగి మరీ తీసుకున్నారంట, అయిపోయినాయి అయ్యో అనుకుంటున్నారంట. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. నేను సుఖంగా ఉన్నాను, నేను ఎవరికి దుఃఖం ఇవ్వలేదు, అన్ని నియమాల్లో ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను, సెంటర్లో ఉన్నాను అనుకోవచ్చు. అది మంచిదే, కాదని కాదు. కానీ బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఎవరికి సుఖం ఇచ్చావు ఈరోజు? జ్ఞానం ద్వారా సుఖం. ఏదో దానం చేసి కాదు, జ్ఞానదానం చేయాలి అని పరిశీలించుకోండి. ఎవరికి ఎంత సుఖం ఇచ్చారో అదే భవిష్యత్తుకి మీకు జమ అయిపోతుంది అంటున్నారు బాబా. మంచి పాయింట్ అన్నమాట ఇది. మనం షాప్ తీసి కూర్చున్నాం, ఏమి అమ్మలేదంటే ఉపయోగం ఏముంది? షాప్ తీసి కూర్చుంటే మాత్రం. అలాగే మన సెంటర్లో ఉండిపోయి, ఇంటిదే ఉండిపోయి, మన శరీరాన్ని, మనసుని, బుద్ధిని, ధనాన్ని కూడా ఇతర విషయాలకు ఉపయోగించామనుకోండి, బాబా అన్నాడు జమ అవుదు అంటున్నారు బాబా. నెక్స్ట్ పాయింట్, ఆత్మకు శివబాబా నుండి టచ్చింగ్ ఎప్పుడు వస్తుందంటే, విశాల బుద్ధి లేనప్పటికీ సత్యమైన మనసు ఉంటే దాని కారణంగా ఆ సమయం ప్రమాణంగా డ్రామాలో ప్లాన్ అనుసారంగా తండ్రి అయిన యజమాని రాజీ అయిన కారణంగా, అంటే శివబాబా మనకు రాజీ అయిన కారణంగా ఎన్ని పాయింట్లు చెప్పారు బాబా? మీకు టచ్చింగ్ ఎప్పుడు వస్తుంది అంటున్నారు? సత్యమైన మనసు ఉండాలట. ప్రతి సమయం బాబాని మనసుతో జ్ఞాపకం చేసుకుంటే, డ్రామాలో ప్లాన్ ఏంటంటే జ్ఞాపకం చేసుకున్నప్పుడు బాబా టచ్చింగ్ ఇస్తారు. యజమాని రాజీ అయిన కారణంగా బుద్ధికి టచ్చింగ్ వస్తుంది. శివబాబా టచ్చింగ్లో అద్భుతమైన శక్తి, సర్వుల సహయోగం ఉంటుంది. ఆ శివబాబా టచ్చింగ్ అయితే మనకి అద్భుతమైన శక్తి, అనేక మంది సహయోగులు కూడా ఉంటారు. ఇదే శివబాబా టచ్చింగ్కు నిదర్శనం. అర్థమైందా బాబా ఏం చెప్తున్నారు? ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పించారు. ఈ పాయింట్స్ మళ్ళీ రిపిటేషన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఏకవ్రత అంటే ఏంటి? ఒకరితో అన్ని సంబంధాలు జోడించడం. పతివ్రత అంటే ఏంటి? ఒక భర్త సంబంధమే వేరుగా ఉంటుంది. అంటే భర్త సంబంధం ఇంకా ఆ భర్తతోటి జీవితాంతం ఉంటారు. కనవాళ్ళతో అందరితోటి మాట్లాడుతూ ఉంటారు, సంబంధం పెట్టుకుంటారు కదా, మాట్లాడుతుంటారు కదా. కానీ ఏకవ్రత అంటే ఏంటంటే అన్ని సంబంధాలు కూడా కొడుకు, కూతురు, భార్య, పిల్లలు అందరినీ సంభాలింటారు, కానీ భగవంతుని తోడు పెట్టుకుంటారు అంటున్నారు బాబా. అది ఏకవ్రత అంటే. శివబాబాకు చాలా ఇష్టం ఏకవ్రత అంటే. ఒక్క సంబంధం జోడించడం ఆయనకి ఇది కాదు. బాబా అంటున్నారు ఏకవ్రత అనేది శివబాబాకి చాలా చాలా ఇష్టం అంటున్నారు. ఇటువంటి వరదాని ఆత్మలను వరదానాల యొక్క ప్రాప్తితో ప్రతి సమయం సంపన్నంగా చేసేస్తారు బాబా. ఎటువంటి వరదాని ఆత్మల్ని? అన్ని సంబంధాలు బాబాతో పెట్టుకోవటం సంపన్నంగా చేస్తారు. పాశ్వితాండ్రగా కూడా చేసేస్తారు. పాశ్వితాండ్రగా అంటే అనగా అవ్వని వారందరికీ ధర్మరాజపురిలో శిక్షణ ఉంటాయి. పాశ్వితాండ్ర అవే వాళ్ళకి మాత్రం ధర్మరాజపురిలో శిక్షలు ఉండవు. ఎవరవుతారంటే వాళ్ళ అష్టరత్నాలే అని చెప్తారు బాబా. ముఖ్యంగా మిగిలిన వాళ్ళకి చిన్న చిన్న శిక్షలు కూడా ఉంటాయంటున్నారు. అంటే అక్కడ ఆత్మ ఉంటుంది అంతే, శరీరం ఉండదు కదా. ఎక్కడ? సూక్ష్మతంలో పరంధామకి వెళ్ళిపోయే ముందు అక్కడ బ్రేక్ చేస్తారు బాబా. ఇంకా ఆత్మలో ఏమేమి మిగిలిపోయినాయో, ఇంకా సమయం అయిపోయింది. వ్యక్తి సృష్టి యొక్క బంధం లేదు, సంబంధ బంధం లేదు, శరీర బంధం లేదు, కర్మబంధం లేదు. కానీ ఆత్మలో
కొంచెం మచ్చుండిపోయింది. అలా ఉండి పరంధాం ప్రత్యేకం వచ్చిందనుకోండి, అక్కడ ఆ సంస్కారం అలా వచ్చేస్తుంది కాబట్టి దాన్ని భస్మం చేస్తారు బాబా. అంటే హెల్ప్ చేస్తారు అక్కడ బాబా ఆ ఆత్మకి. అది బాబా ఇక్కడ మంచి పాయింట్ చెప్తున్నారు. ఏకవ్రత అంటే అది అని చెప్తున్నారు. ఇటువంటి వరదాని ఆత్మలను వరదానాల యొక్క ప్రాప్తితో ప్రతి సమయం సంపన్నంగా చేసేస్తారు. పాశ్విత అనరుగా కూడా చేసేస్తారు. చిన్న చిన్న నెక్స్ట్ పాయింట్, చిన్న చిన్న విషయాలు బుద్ధిని మనసుని ఉపయోగిస్తున్న కారణంగా సూక్ష్మాతి సూక్ష్మ సేవ చేయలేకపోతున్నారు. మనసుని ఎక్కువగా అన్ని విషయాల్లోకి వెళ్ళనివ్వకూడదు. ఏకాంత ప్రియులుగా అవ్వలేకపోతున్నారు. ఏకాంత ప్రియ ఆత్మ ఎంత అడావిడి పరిస్థితిలో ఉన్నా కానీ 1 లేదా 2 నిమిషాలు తీసి శివబాబాతో ఏకాంతాన్ని అనుభవం చేసుకుంటుంది. ఈ ఏకాంతం మనస్సు బుద్ధిని, ఆ ఏకాంతం అనే శక్తి మనసుకి బుద్ధికి శక్తినిస్తుంది. ఎలా అయితే సాగరంపై అలలు నిరంతరము ధ్వని చేస్తూ ఉంటాయి, కానీ లోతులకు వెళ్తే ధ్వని ఉండదు. అదేవిధంగా మనం జ్ఞానసాగరంలో లీనమైతే సూక్ష్మ సేవ పెరిగిపోతుంది. మంచి పాయింట్ చెప్పారు బాబా. ఈ సూక్ష్మ సేవ ఇతరాత్మలకు ప్రత్యక్ష ఫలం యొక్క అనుభవం చేయిస్తుంది. బాబా బాగా చెప్తున్నారు. ఈ సూక్ష్మ సేవ ఇతరాత్మలకి ప్రత్యక్ష ఫలాన్ని అందించేస్తుంది అంటున్నారు బాబా. టీచర్స్కు సేవలో చాలా గొప్ప మహత్యం ఉంది. శివబాబాకి ఆ యొక్క ప్రత్యక్షత ప్రమాణం చూపించకపోతే ఆ టీచర్ యోగ్య టీచరే కాదు, అంటే సామాన్య టీచర్గా ఉండిపోతారు. బాబా అంటున్నారు, టీచర్స్కి సేవలో చాలా గొప్ప మహత్యము, బాబాని ప్రత్యక్షం చేసేటువంటి పాత్ర భగవంతుడు ఇచ్చారు వాళ్ళకి. టీచర్స్ అంటే మరి ఎంతో పవిత్రంగా నీట్గా సమయాన్ని అన్నీ కూడా బాబాకు ఉపయోగిస్తారు కదా, అందుకు బాబా అంటున్నారు అన్నమాట. అవకాశం లభించి ప్రత్యక్ష ప్రమాణం చూపించిపోతే టీచర్ యోగ్య టీచర్ యొక్క లిస్టులోకి రారు, అంటే సామాన్య టీచర్గా అయిపోతారు. యోగ్య టీచర్కి భాగ్యం ఎక్కువ ఉంటుంది, శక్తి కూడా ఎక్కువ ఉంటుంది, అంతిమంలో బాబాను ప్రత్యక్షం చేసే పాత్ర కూడా ఎక్కువ ఉంటుంది యోగ్యమైన టీచర్కి. సామాన్య టీచర్ చూస్తూ ఉండిపోతారు, ఇవ్వలేరు. సంగమయుగంలో ప్రతి ఖజానా బేహద్దు సేవలో ఉపయోగించే స్వర్ణిమ అవకాశం లభించింది. మంచి పాయింట్ ఇది. సంగమయుగంలో మనకుండే ప్రతి ఖజానా బేహద్దు సేవలో ఉపయోగించే స్వర్ణిమ అవకాశం లభించింది. కావున సంపాదనలో ఎక్కువ భాగం అలౌకిక కార్యంలో ఉపయోగించండి. అప్పుడు శివబాబా కల్పమంతా అనేక రెట్లు మీకు తిరిగి ప్రసాదించేస్తారు. మీకు వాహనం ఉంది, శివబాబా సేవకు వారానికి 1 రోజు 2 రోజులు ఉపయోగించండి. సెలవు రోజుని, షాప్ అయితే షాప్ సెలవు రోజుని, ఉద్యోగం అయితే ఉద్యోగం సెలవు రోజుని, వ్యవసాయం అయితే వ్యవసాయం లేని రోజుని ఉపయోగించండి. మీకు ప్రతి జన్మలో మంచి వాహనాన్ని ప్రత్యక్షంగా ఇచ్చేస్తారు బాబా. నాకు అదే అనుభవం. కాలేజీకి మా అన్నయ్య గారు మొత్తం 4 అన్నదమ్ములు మేము. కాలేజీకి నేనే వెళ్ళాను. SSLC పాస్ అయ్యి కాలేజీకి వెళ్తే అప్పుడు అన్నయ్యది చెప్పి మనకి బుల్లెట్ ఇచ్చారు. ఎప్పుడు ఇది 1975 ఆ రేంజ్లో. అప్పుడు బుల్లెట్ మోటార్ సైకిల్ అంటే చాలా గొప్ప, ఎవరికో కానీ ఉండేది కాదు. అది ఎందుకు చెప్తున్నారంటే బాబా, మనం సంగమయుగంలో మనకు వాహనం ఉన్నా, మనకు బంగారం ఉన్నా, మనకు ధనం ఉన్నా, వస్తువులు ఉన్నా, వైభవాలు ఉన్నా, ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, బాబా సేవలో ఎక్కువ ఉపయోగితే బాబా ఏమంటున్నారు, అప్పుడు శివబాబా కల్పం అంతా కూడా అనేక రెట్లు చేసి మీకు ఇచ్చేస్తారు. 1కి 100, 1000, 1,00,000 చేసి 84 జన్మలకి ఇచ్చేస్తారు బాబా.
ఎంత గొప్ప అదృష్టం చూడండి. ఏమీ లేదు, నువ్వు ఉపయోగించలేదనుకో ప్రకృతిలో పరమాత్మకు ఉపయోగిస్తే జన్మలకు వస్తుంది, ఉపయోగించకపోతే ప్రకృతిలో కలిసిపోద్ది అంతే. ఏదైనా అంతే కదా, ప్రకృతిలో కలిసిపోద్ది. యోగంలో కూర్చున్నప్పుడు ఆత్మాభిమాని స్థితికి బదులు సేవాస్మృతి రాకూడదు. అంటే మనం యోగం చేసినప్పుడు సేవ జ్ఞాపకం రాకూడదు అంటున్నారు బాబా. కానీ సేవ చేసేటప్పుడు మాత్రం బాబా జ్ఞాపకం రావచ్చు. ఎందుకంటే బాబా స్మృతి ఉండదు కదా. ఎందుకంటే అంతిమ సమయంలో అశరీరి అవ్వడానికి బదులు సేవ యొక్క సంకల్పం నడిస్తే సెకండ్ యొక్క పేపర్లో ఫెయిల్ అయిపోద్ది. అంతిమ సమయం ఎలా ఉంటుంది? ఒక నిరాకారుణ్ణి నిర్వికారిగా నిరహంకారిగా స్థితిలో ఒక బాబా తప్పారు ఎవరు లేరు, మరేది గుర్తు రాకూడదు అంటున్నారు బాబా. అంత స్థితి ఇప్పుడు మనకు అనుభవం అవ్వాలంటున్నారు బాబా. బాగా గుర్తించుకోండి. అందరూ అడుగుతున్నారు ఎప్పుడు వినాశనం అవుతుందన్న, ఏంటి విషయాలు ఏమైనా చెప్పండి, బాబా ఏమైనా టచింగ్ ఇచ్చారని. ఒకటే గుర్తించుకోండి, అకస్మాత్తు ఎవరెడీ చాలా కాలం యొక్క అభ్యాసం, ఈ మూడు ఉండాలన్నమాట. అభ్యాసం మనం రోజు చాలా జాగ్రత్తగా ఎక్కువ సమయం చేసుకోవాలి. అకస్మాత్తుగానే జరుగుతుంది, చెప్పి జరగదు. ఆ సమయంలో మనం ఎవరు రెడీగా ఉండాలంటారు బాబా. అదే జ్ఞాపకం ఉంచుకోండి, ఇంకంతకంటే మనకి ఏముంది. ఎందుకంటే ఇప్పుడు వరకు సంవత్సరంన్నర అవింది లాక్డౌన్లు ఇవన్నీ పెట్టి ఎంతోమంది సఫర్ అవ్వారు. అంటే కర్మల ఖాత, శారీరకంగా కర్మల ఖాత, మానసికంగా ఆర్థికంగా సంబంధాల్లో ఎన్నట్లు తీరిపోయింది. యాక్చువల్గా అందరికీ కూడా మ్యాక్సిమం తీరిపోయింది. ఖాతా ఎప్పుడైతే పూర్తి అయిపోయిందో అప్పుడు బాబా ప్రత్యక్షత జరిగిపోద్ది. ఈ సమయంలోనే బాబా మీద ఎంత నిశ్చయం ఉందో 18 శక్తిపీఠాలు, ఇంకా ఎడిషనల్గా 56 శక్తిపీఠాలు, మధువన్ వెళ్ళటం, ఇవన్నీ కూడా నిర్ణయం అయిపోయింది. ఇంకా సీన్ రావాలి, వస్తుంది. బాబా చెప్తున్నారు అన్నమాట. ఏది జ్ఞాపకం రాకూడదు అంతిమ సమయంలో, ఆత్మాభిమాని స్థితి ఉండాలంటున్నారు బాబా. నెంబర్ 1 ప్రజలు తక్కువలో తక్కువ బాబా యొక్క స్నేహాన్ని అనుభవం చేసుకుంటారు. ప్రజలుగా వచ్చే వాళ్ళు రెగ్యులర్గా క్లాస్కి రాకపోవచ్చు. 30 కోట్లు రావాలి త్రేతాయుగంలో. 30 కోట్లు ఉన్నారు మనకు ఇప్పుడు ప్రజలు క్లాస్కి వచ్చేవాళ్ళు. మరి ఎలా వచ్చేస్తారు వాళ్ళు? ఆలోచించండి మీరు. సెంటర్ రాకుండా ప్రజలకు ఎలా వచ్చేస్తారు అనుకుంటారు మీరు, కానీ వచ్చేస్తారు. అక్కడ నెంబర్ 1 ప్రజలు తక్కువలో తక్కువ బాబా యొక్క స్నేహాన్ని అనుభవం చేసుకుంటారు. అంటే సహయోగిగా ఉంటారు, కానీ సమర్పణ అవరు. కేవలం సదా బాబాతో స్నేహంతో ఉంటారు. పరివారం లేదా అక్కయ్యలు అన్నయ్యలతో కాదు. చూడండి ఎంత బాగా చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఎవరైతే సేవ చేస్తున్నారో వారితో స్నేహిగా అవుతున్నారు. కానీ బాబా యొక్క స్నేహము అనుభూతి చేసుకోవాలి. అప్పుడే వారు నెంబర్ 1 ప్రజలు అవుతారు. నిన్న ఒక అన్నయ్య చెప్తున్నారు, పుస్తకాలు పట్టుకెళ్ళారు. ఆయన ఒక చోట ఉద్యోగం చేస్తున్నారు. ఆ పుస్తకాలు పంచిపెట్టడానికి ఆయన సేవ చేస్తారు. బాబా ఎక్కువ సెంటర్కి అది ఏమి వెళ్ళరు. ఆయన మంచి యోగి, అయ్యప్ప భక్తుడు, బాబా పిల్లవాడిగా మారారు. కానీ సెంటర్కి వెళ్ళరు. ఆయన ఒక మేనేజర్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు ఒక దాంట్లో. పుస్తకాలు పంచిపెట్టమని 2000 పుస్తకాలు తీసుకున్నారు ఆయన. నా ఏరియాలో నేను పంచిపెట్టింతానని అక్కడ ఆయనతో కలిసి ఉన్నటువంటి ఒక వర్కర్కి బుక్కులు ఇచ్చి పంచిపెట్టమంటే, ఏమండి నాకు కోరిక ఉందండి, ఈ ఏమన్నా నెరవేరుతుందండి అంటే, ఆయనతో చెప్పి భగవంతుడి శివపరమాత్మతో చెప్పి పంచిపెట్టుకున్నారు. ఆయన చెప్పారు, పంచిపెట్టుకున్నారు. పంచిపెట్టిన చాలా కొద్ది రోజుల్లో ఆ భార్యకి ఉద్యోగం రావాలంట. వాళ్ళు ఆ ఉద్యోగం వస్తే జీవితం గడుపుతుందని, జీవితం గడటం ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. 4 సంవత్సరానికి రావాలంటండి. అసలు గవర్నమెంట్ ఇవ్వాలంట లెక్క ప్రకారం ఆ క్యాస్ట్కి, కానీ రావట్లేదు. ఈయన పంచిపెట్టిన కొద్ది రోజులకి ఆటోమేటిక్గా జాబ్ వచ్చేసినట్టు ఇంటికి ఉత్తర్వులు వచ్చినాయి. ఎంతో సంతోషించేశాడు ఆయన. అది చెప్తున్నారు బాబా ఇక్కడ. వాళ్ళు సెంటర్కి రారు,
అక్కయ్యలతో ఉండరు, అన్నయ్యలతో ఉండరు, అసలు ఈ సెంటర్తోటే ఉండరు. కానీ బాబాకి స్నేహం, బాబా సేవ అని చేసేస్తుంటారు. వాళ్ళు బాబా ఏమంటున్నారు చేస్తున్నారు, బాబాకి స్నేహం అనుభూతి చేసుకోవాలి, అప్పుడే వారు నెంబర్ 1 ప్రజలు అవుతారు. ప్రజలకు వచ్చేస్తారు. ఇప్పుడు ఆయన అతను బాబా పిల్లోడుగా సెంటర్కి వెళ్ళకపోయినా, నియమాలు పాటించకపోయినా ఈ సేవ చేసుకుంటూ బాబా పిల్లడు. ఇప్పుడు కూడా చాలా చోట్ల బాబా పిల్లలు లేకపోతే బయట వాళ్ళు పంచిపెట్టేస్తున్నారు పుస్తకాలు. అంటే దాని అర్థం వాళ్ళు కూడా నెంబర్ 1 ప్రజలు అయిపోతారు. స్నేహాన్ని అనుభవించేసుకుంటారు, భగవంతుడి స్నేహాన్ని వాళ్ళు. అది బాబా ఇక్కడ మనకి పాయింట్ చెప్తున్నారు బాబా. అర్థమైందా? చూడండి, అతను ఆ పుస్తకాలు పంచిపెట్టే ముందు బాబాతో చెప్పారంట, బాబు ఇలాగ ఉంది నా ఆర్థిక పరిస్థితి, వారికి ఉద్యోగం ఇస్తే నాకు చేదోడు వాడోడుగా ఉంటుంది అని ప్లాన్ చేసుకున్నారు. పంచిపెట్టిన కొద్ది రోజుల్లోకి వచ్చేసిందంటే ఎంతో ఆశ్చర్యపోతున్నారు. ఆయన ఉండే కాలనీ అంతా కూడా బుక్కులు 50 పంచిపెట్టారంట, ఇంకా అక్కడక్కడ కూడా పంచిపెట్టారంట. ఇప్పుడు ఏమండి 4 సంవత్సరాల నుంచి నేను ఎంతో కష్టపడుతున్నాను, ఉద్యోగం ట్రై చేస్తున్నాను, ఏదోటి ఉద్యోగం రావట్లేదు, ఇప్పుడు ఆటోమేటిక్గా ట్రై చేయకుండానే వచ్చింది అని చెప్తున్నారంట. అలాగే బాబా లాస్ట్ని 30 కోట్లు రావాలంటే ఎక్కడొస్తారండి, ఎలాగొస్తారు చెప్పండి, మీరు ఆలోచించండి. 30 కోట్లు ఉన్నారా మనకి ఇప్పుడు? మొత్తం ఇంటర్నేషనల్ సంస్థలో సెంటర్కి వచ్చి యోగం చేసి క్లాసీని లక్ష్మీవరం టోలీ తిని ఇవన్నీ ఉన్నారు, అక్కలతోటి అన్నయ్యలతోటి మాట్లాడుతూ సంబంధం పెట్టుకుంటూ ఉన్నారా? ఎక్కడున్నారు? 30 కోట్లు రావాలి, మాటలేంటి, ఎక్కడొస్తారు? ఈ విధంగా వచ్చేస్తారు. ఇప్పుడు అక్కయ్యలు అన్నయ్యలు వాళ్ళు కోర్సు చెప్పేసి వదిలేసినప్పుడు వాళ్ళు ఏదో విధంగా సహయోగం అయ్యారు అనుకోండి, ఆటోమేటిక్గా సహయోగ అయితే కావాలి, సహజయోగం అయిపోతారంటారు బాబా. అంచేది ఎప్పుడు కూడా మీరు సహయోగం చేయించడానికి ప్రయత్నం చేయండి. నేను అదే మీకు చెప్తున్నాను. నేను మీ బంధువులకు పుస్తకం ఇవ్వండి, వాళ్ళు ఇంకొకరికి ఇప్పింటారు, వాళ్ళు ఇస్తారు, వీళ్ళందరూ ప్రజల్లోకి వచ్చేస్తారు గ్యారంటీ. కానీ మీరు సెంటర్కి వస్తేనే స్వర్గం వస్తారనేది కంప్లీట్ బుద్ధిలోని తీసేయండి. సెంటర్కి రాకుండా కూడా మీకు స్వర్గంలోకి వచ్చేసి వాళ్ళు ప్రజల్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఓటేయండి అని వెళ్ళి అందరినీ అడుగుతారు, ఓటేస్తారు. ఓటేసిన వాళ్ళు అందరూ వెళ్ళి అక్కడ పార్లమెంట్లోకి వచ్చారు కదా, అసెంబ్లీలోని ఈయన కూర్చుంటారు మన తరపు. అలాగే ప్రజలు అనేవాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. బాబా అంటారు, ప్రజలు లేకపోతే ఎవరిపై పరిపాలన చేస్తారు మీరు అంటారు బాబా. కొత్త సంవత్సరం పుష్పగుచ్చం ఇచ్చేటప్పుడు బాబా చెప్తారు, చుట్టూ ఆకులు ఎందుకు పెడతారని అడిగారు. మధ్యలో పుష్పం పెట్టి చుట్టూ ఆకులు గుచ్చి ఒక పుష్పగుచ్చం కింద ప్రజెంటేషన్ ఇస్తారు. దాని అర్థం ఏం చెప్పారంటే, ఆ ఆకులే ప్రజలు, ఆ పుష్పానికి రక్షణగా, అందంగా, కంటికి ఇంపుగా కనపడేలాగా పెట్టారంటున్నారు బాబా. చూడండి ఎంత బాగా చెప్పారు బాబా పాయింట్. అంచేత ప్రజలు అనేవాళ్ళు చాలా సులువుగా తయారైపోతారు మీకు. ఇప్పుడు మనకు 1 కోటి పుస్తకాలు సేవ చేయించున్నారు బాబా. క్లియర్గా చెప్పారు బాబా ఏమని, కొత్తగా వచ్చిన వాళ్ళ యొక్క ధనాన్ని స్వయానికి ఉపయోగించకుండా స్వయం సుఖాలకి ఉపయోగించుకోకుండా, అంటే మనకు ఉపయోగించుకోకుండా, ఎవరైతే మనకి ఇచ్చారో ఆ ధనాన్ని మనం ఉపయోగించుకోకుండా సేవ చేస్తే 3 కోట్లు ప్రజలు వచ్చేస్తారని వాణిలో ఉంది. మరి మీరందరూ ఇచ్చిన ధనం ఆ విధంగానే ఉపయోగపడుతుంది. మీరు కొత్తగా నాకు కొత్త, మీరు జ్ఞానానికి కొత్త కాదు. జ్ఞానానికి కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఉపయోగించుకున్న బాబా పిల్లలు అప్పుడే మనకు కొత్తగా వచ్చిన ఆ ధనాన్ని మనం ఉపయోగించుకోకుండా శివబాబాకి సేవకు ఉపయోగించేయండి, 3 కోట్లు వచ్చేస్తారు. అలాగే 1 కోటి పుస్తకాల సేవ ఆ విధంగా ఇంక ఈ నెలాఖరికి కొంచెం ఇంచుమించు 90 లక్షలకు వచ్చేస్తుంది. ఇంక 10 లక్షలతో ఆర్డర్స్ వచ్చేసినాయి. తయారవటం అనేది ఇంకా లేట్ అవుతుంది, కానీ వర్కర్స్ అది లేక వర్షాలు అయి ఉండి అది.
3 కోట్లు వచ్చేస్తారు. ఇప్పుడు ఇంకా మనం బాబా ఇంకా పల్లెటూళ్ళు హెలికాప్టర్లు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఈ ఫారినర్స్ ద్వారా చేయించారనుకోండి. ఫారినర్స్ అది చేస్తారు. ఫారినర్స్లో మంచి పిల్లలు ఉన్నారు బాబాకి. బాబా చెప్పాడు కదా ఒక వాణిలో, విదేశీయులు భారతదేశ కుంభకోణాలు మేలుకొలుపుతారంటాడు. చేయించారనుకోండి, 700 జిల్లాలు ఉన్నాయి మొత్తం ఇండియా లెవెల్లో. ఇతర రాష్ట్రాల్లో పల్లెటూళ్ళు చాలా తక్కువ ఉంటాయి, దూరంగా ఉంటాయి. అది హెలికాప్టర్లో గుడి దగ్గర స్లోగా ఒక బత్త ఒక కట్ట 2-4 ఈదుల్లో 4 కట్టలు ఎదిలేస్తే హెలికాప్టర్లో ఏదో వచ్చిందని చేసేసుకుని వాళ్ళే తీసేసుకుంటారు. ఆ విధంగా 30 కోట్లు వచ్చేస్తారు అని నాకు అనుభవం చేశారు బాబా. ఎందుకంటే వాణిలో చెప్పారు, ఒక సాకార వాణిలో ఏమని చెప్పారు బాబా? ఏమనంటే, మీరు అన్ని భాషల్లోని ప్రింట్ చేసి పాంప్లెట్స్ పంచిపెట్టండి హెలికాప్టర్ ద్వారా అన్నారు బాబా. ఆయన అన్నారంటే ఎవరికో అది బాణంగా తగులుతుంది, వాళ్ళంతా గ్రూప్ అవుతారు, చేసేస్తారు. ధనం కూడా దానికి చాలా ఎక్కువ కావాలి, కోట్ల మీద కావాలి. అది బాబా చేయించుకుంటారు. అప్పుడు ఆటోమేటిక్గా 30 కోట్లు ప్రజలు రెడీ అయిపోతారు. ఇంకా వినాశనం చేసేయడానికి ఆయనకి రైట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు బ్రహ్మకుమారి సంస్థలో చాలా యోగా శిబిరాలు ఎన్ని పెట్టారు. అందులో కూడా ఇంప్రెషన్ అవి వాళ్ళు కూడా 30 కోట్లలోకి 3 కోట్లకు కూడా వచ్చేస్తారు. వాళ్ళు సెంటర్కి రాకపోయినా ఇంప్రెషన్ అవ్వారనుకోండి, ఓహో తండ్రి వచ్చాడా, నా ఆత్మకి తండ్రి భగవంతుడు ఇలా ఉంటాడా అని ఇంప్రెషన్ వచ్చిందనుకోండి, వచ్చేస్తారు ఆటోమేటిక్గా. పోనీ అలాగో ఎంతమంది వస్తారు? పోనీ మా అమ్మ ఉంటే 30 కోట్లు రావాలంటే ఏమైనా ఉంటే 5 కోట్లు 10 కోట్లు వచ్చారనుకోండి, ఇంకా 20 కోట్లు రావాలి. వాళ్ళు ఎలాగొస్తారు? బాబా చెప్పారు కదా, ఇది కొత్త జ్ఞానం అని తెలుసుకున్నప్పుడు జ్ఞానదాత ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు అనేక రసాలతో భ్రమించే వాళ్ళంతా కూడా పరమాత్మ రసానికి వచ్చేస్తారని చెప్పాడు. అప్పటి వరకు కూడా లౌకికం వాళ్ళు బంధనాలు తెంచుకోలేరని చెప్పారు బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివ తండ్రి, చక్కటి పాయింట్స్ హృదయంలో చక్కగా కూర్చోబెట్టి ప్రతి ఆత్మని చక్కగా చంద్రుడు గల వెన్నెల ప్రకాశించేలాగా చేస్తున్నారు. చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు, సూర్యకిరణాలు పడితేనే ప్రకాశం. అలాగే నీ జ్ఞానం ద్వారా అనేక ఆత్మల్ని ప్రకాశించేలా చేసి బాబా 30 కోట్లు ప్రజల్ని తయారు చేసేయండి బాబా. 3 కోట్లు తయారైపోయారు బాబా, అన్నీ అనుభవం చేశారు మీకు. బాబా ఏం చెప్పారు? మనస సేవను తీవ్రగతిలో చేస్తే స్పీడప్ ది మెంటల్ సర్వీస్, దెన్ 9 lakhs అరైజ్ అంటారు బాబా. 9 లక్షలు వచ్చేస్తారండి. మరి 28 సంవత్సరాల నుంచి మనస సేవ చేయించారు. లాతూరు భూకంపం వచ్చిన కాంచి 176, 9 లక్షలు వచ్చేస్తారు వాళ్ళు. బాబా నా చేత ఆయన చేసుకున్నాడు, నేను చేయలేదు. అది నేను మాట్లాడింది కాదు. అది దాదిగారి శరీరంలో బాబా వచ్చారంటే దాదిగారు మాట్లాడినట్టు కాదు, బాబా మాట్లాడినట్టు. మనసా సేవ కూడా బాబా నా శరీరంలోకి రాలేదు, పైనుంచి మాట్లాడేటప్పుడు నన్ను మైక్ కింద ఉపయోగించేసి మనసా సేవ చేయించేసుకున్నారు బాబా. అంటే సాకారంలోకి ఎవరో ఒకరు భాగ్యం ఇవ్వాలి కాబట్టి. మీరందరూ మనసా సేవ 176 పెట్టుకున్నారు రోజు ఒక మనసా సేవ, మీకు కూడా భాగ్యం వచ్చేస్తుంది. బాబా చెప్పారు మనసా సేవ ద్వారా 9 లక్షలు తయారైపోయారని. ఈ కోటి పుస్తకాలు అయ్యేటప్పుడు 3 కోట్లు తయారైపోయారని చెప్పారు. 4 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు 35 నుంచి 50 మార్కులు వచ్చిన వాళ్ళు 16,100లోకి వచ్చేస్తారని చెప్పారు. అది కూడా రెడీ అయిపోయిందని చెప్పారు బాబా. తర్వాత ఎప్పుడైనా మీకు డీటెయిల్స్ చెప్తాను. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా 30 కోట్లు ఆత్మల గురించే ఆగి ఉంది. త్రేతాయుగం అంతా కూడా ఎప్పుడో తయారైపోయింది. త్రేతాయుగం అంటే ఏంటి? 14 కళలు కదా. ఎంత డిస్సర్వీస్ చేసినా కూడా త్రేతాయుగంలోకి వచ్చేస్తారు. కాబట్టి సంగమ యుగము చాలా గొప్ప యుగము, చిన్న ఆయుష్ గల యుగము, అద్భుతమైన యుగము, స్వర్ణిమ అవకాశము. అన్ని రకాల ఖజానాలు మనకి అంతిమ జన్మలు ఇచ్చిన అన్ని ఖజానాలు భగవంతుడికి ఉపయోగించుకుంటే 100, 1000, 1,00,000, కోటి, మిలియన్ జన్మలు చేసేసి 84 జన్మలకి ఇచ్చేస్తాడు. మీరు ఒక ఉంగరం భగవంతుడికి వేసేయండి, బంగారు ఉంగరం. బ్రహ్మబాబు ఏమి ఇచ్చాడని బంగారు మహల్ ఇచ్చాడు? అంత బోలనాథుడు శివబాబా.
కానీ రూల్ ఏంటంటే ఒక అడుగులో నువ్వు త్యాగం చేస్తేనే నువ్వు నాకు ఇస్తేనే నీకు నేను ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వను. అలాగా ఇవ్వాల్సి వస్తే మొత్తం ప్రపంచంలో అందరికీ ఇవ్వాలి కదా మరి బాబా. ఆ రూల్ ఎందుకు పెట్టాడంటే అది నియమం, అది ధర్మం కూడా, అది నీతి, నిజాయితీ, సత్యం. చేసుకున్నవాడికి ఎంత చేసుకున్నవాడికి అంత మహాదేవాన్ని, అంత కూడా కాదు 1,000,000 రెట్లు మహాదేవాన్ని పెట్టుకోవాలి మనం. థ్యాంక్ యూ బాబా. బాబా ఎన్ని లోకాలు ఉన్నాయో మీకే తెలుసు. కొన్ని చోట్ల సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగం నడుస్తుంది. కొన్ని ఆత్మల పరంధాములు ఉండిపోతారు, ఆ సౌర కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ తరపుని పాత్ర అభినయిస్తున్న వాళ్ళ తరపుని, ఆ సౌర కుటుంబంలో ప్రకృతి తరపుని, మూగజీవుల తరపుని మీకు లెక్కలేనన్ని ధన్యవాదాలు ప్రభు శివబాబా తండ్రి. అలాగే కొన్ని చోట్ల సంగమయుగం నడుస్తుంది. అప్పుడు కొన్ని ఆత్మలు వ్యక్తి సృష్టి యొక్క బంధన, శరీర బంధన, సంబంధ బంధన, కర్మబంధన లేకుండా సూక్ష్మతలు ఉంటారు. వాళ్ళ తరపుని ఆ సౌర కుటుంబం వాళ్ళందరూ కిందకు వచ్చేస్తారు. వాళ్ళందరి తరపుని మీకు లెక్కలేని అభినందనలు, ధన్యవాదాలు. అలాగే బాబా సర్వకాల సర్వావస్థలందు సర్వమానవాల్ని కాపాడి రక్షించండి బాబా. మీ పిల్లలే మా సోదరులు, మీరే రక్షించండి. మీదే బాధ్యత, మీదే భారం. అలాగే కోటి పుస్తకాలు సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా, జ్ఞానులైనా అజ్ఞానులైనా, మీ పుస్తకాన్ని పంచిపెట్టని సహయోగి వాళ్ళ శరీరానికి ఆరోగ్యము, మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, మాయను ఎదుర్కొనే శక్తి, ధైర్యము, సంస్కారానికి త్యాగం చేసే అలవాటు ప్రసాదించండి. వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి వాహనాలు, సేవ చేసుకోవడానికి ఇచ్చిన వాహనాలు మీ శక్తి కిరణాలతో నడిపితే అవి ఎప్పుడు కూడా సేఫ్టీగా చక్కగా సేవ చేసేస్తాయి. అలాగే కొన్ని ఆత్మల్ని ఎవరినైతే మీరు కోటి పుస్తకాలకు ఉపయోగించున్నారో వాళ్ళందరికీ అటువంటి వరదానాన్ని ప్రసాదించి వాళ్ళ ద్వారా ప్రతి ఆత్మకి సౌభాగ్యాన్ని ప్రసాదించండి బాబా. థ్యాంక్ యూ బాబా. అఖిలాండ కోటి బ్రహ్మాండాల లోకాలకి అధిపతివి నువ్వు. షిరిడి సాయిబాబా అదే చెప్తారు కదా, సబ్కా మాలిక్ కేక్ అంటారు. మరి ఆయనకి ఆ ఒక్క పవిత్రత కారణంగా మీరు ఆయనకి జ్ఞానం క్లాస్ చెప్పకపోయినా ఆయన కూడా మంచి శక్తులు పొందాడు. యేసుక్రీస్తు పొందారు, ఆయన పొందారు. అలాగే మహానాత్మలు అందరూ పొందారు, ధర్మాత్మలు పొందారు. మీరందరికీ ఏ పేరుని పిలిచినా ఆ ఒక్క పవిత్రత ఆధారంగా, అంటే సబ్కా మాలిక్ కేక్, భగవంతుడు ఒక్కడే నమ్మిన వాళ్ళకి మీరు ఆ బహుమతులు ఏ యుగంలో అయినా సరే మీరు ఆ బహుమతులు ఇచ్చేశారు. మంచి బోలానాథుడు బాబా మీరు. మమ్మల్ని కూడా అలాగే బోలాగా తయారు చేసి మాకున్న ఖజానాలన్నీ కూడా మీరు ఉపయోగించుకోండి అని సంకల్పం చేయండి. ఆయన ఉపయోగించేసుకుంటాడు. బాబా నాకు ఇది ఇలా ఉంది, ఈ ఆస్తి ఉంది, ఈ ఇల్లు ఉంది, ఈ ధనం ఉంది, ఈ బంగారం ఉంది, వస్తువులు ఉన్నాయి, వైభవాలు ఉన్నాయి, ఆస్తి ఐశ్వర్యాలు, సిరి సంపదలు ఉన్నాయి. నువ్వు ఉపయోగించుకో తండ్రి, నువ్వు ఉపయోగించుకో తండ్రి, నువ్వు ఉపయోగించుకో తండ్రి అని అండి. తప్పకుండా ఉపయోగించుకుంటాడు ఆయన. మీకు మనసు లేకపోతే ఆయన ఉపయోగించుకోడు. మీరు ఇద్దామని మనసు లేదనుకోండి ఉపయోగించుకోడు. ఇద్దామనే మనసు ఉందనుకోండి తప్పకుండా ఉపయోగించేసుకుంటాడు ఆయన. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్.